తిరుమలలో ఉన్న ఈ అద్భుతమైన కుమారధార తీర్థానికి సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుంది. చాలా మంది భక్తులకు అసలు ఇలాంటి విషయం తెలియదు అనమాట. మార్చి 14 శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులకు అనుమతించారు. ఈ తీర్థయాత్రలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ టీటీడీ శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, మజ్జిగ, త్రాగునీరు అందించారు. ఈ తీర్థానికి చేరుకోవాలంటే దాదాపుగా సుమారు 3 కిలోమీటర్ల మేర పాపనాశనం నుంచి దట్టమైన అడవులోకి ప్రయాణిస్తూ పెద్ద లోయలోకి చాలా జాగ్రత్తగా దిగాలి. అక్కడక్కడ తాళ సాయంతో అలాగే ఇనుప వంతెనలపై ఎక్కుతూ దిగుతూ ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుంది. ఎవ్వరికి ఏ ప్రమాదం జరగకుండా చాలా చక్కగా ఓపికగా సేవలు అందించిన అటవీ పారిశుద్ధ్య కార్మికులకు, ఆర్మీ, విజిలెన్స్ పోలీసులకు, అలాగే భక్తులకు ఇంత చక్కటి అవకాశం కల్పించిన టీటీడీ యాజమాన్యంకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారు చక్కటి ఏర్పాట్లు చేసి మంచిగా సేవలు అందించారు కాబట్టి ఇవాళ ఇంతమంది వేలాది భక్తులు చక్కగా తీర్థయాత్ర చేసుకోగలిగారు. అలాగే ఏప్రిల్లో వచ్చే పౌర్ణమికి తుమ్మూరు తీర్థానికి టీటీడీ అనుమతిస్తుంది. తుమ్మూరు తీర్థయాత్ర అంటే అంత తేలికమైన విషయం కాదు. 7 కిలోమీటర్లు, మొత్తం రాను పోను 14 కిలోమీటర్లు అవుతుంది. దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి. వాటికి సంబంధించిన అప్డేట్ వీడియోస్ కూడా నేను చేస్తాను. ఇంకా చాలా తీర్థాల గురించి కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన పేజీని ఫాలో అవ్వండి.